హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రథసప్తమి రోజున చేసుకునే చిక్కుడుకాయల రథాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 7 దాకా చిక్కుడుకాయలను తీసుకొని అలాగే టూత్పిక్స్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు 2 చిక్కుడుకాయలను తీసుకొని అలాగే ఒక టూత్పిక్ని తీసుకొని దీంతో చిక్కుడుకాయలకి అటాచ్ చేసుకోవాలి. అలాగే 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇలా టూత్పిక్స్తో ఇలా అటాచ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ముందు చేసుకున్న దానిలాగే ఇంకొకటి కూడా ఇప్పుడు టూత్పిక్స్తో చిక్కుడుకాయలని అటాచ్ చేసుకోవాలి. అటు ఇటు 2 సైడ్స్ కూడా. ఇప్పుడు ఇంకా 4 వరకు టూత్పిక్స్ని తీసుకొని స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా అటాచ్ చేసుకోవాలి. నాలుగు టూత్పిక్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందు చిక్కుడుకాయలతో చేసుకున్న దాన్ని కూడా దీనిపైన ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చిక్కుడుకాయలు కొంచెం పొడుగుగా తీసుకున్నాను కాబట్టి సైడ్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకున్నానండి. మీరు చిన్నవి తీసుకుంటే కనుక అవసరం లేదు. ఇప్పుడు ఒక చిక్కుడుకాయని తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే సైజులో ఇంకొక చిక్కుడుకాయని కూడా కట్ చేసుకోవాలి. ఈక్వల్ సైజులో తీసుకున్న 3 చిక్కుడుకాయలని పక్కన పెట్టుకోవాలి. అలాగే టూత్పిక్ని 3 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈక్వల్ సైజులో తీసుకున్న చిక్కుడుకాయలు 3ని తీసుకొని ఇలా టూత్పిక్తో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న దానిపైన ఈ చిక్కుడుకాయల్ని 3ని అటాచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్కి ఒకటి, బ్యాక్కి 2 అటాచ్ చేసుకోవాలి టూత్పిక్స్తో. ఇలా అన్నీ అటాచ్ చేసుకున్న తర్వాత గంధం ఇంకా కుంకుమతో బొట్లు పెట్టుకుంటే రథసప్తమి కోసం చేసుకున్న చిక్కుడుకాయల రథం రెడీ అండి. చూసారుగా వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.